ఎందుకంటే గురువుల దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య కుర్చీల్లో కూర్చొని కాలు చాచుకుని కూర్చుంటున్నట్ట. విదేశీ సంస్కృతి ఇక్కడ. ఎందుకంటే మేము చదువుకుంటున్నాం కనుక ఆయన చెప్పాలి, మేము వినాలి, డబ్బు ఇస్తున్నాంగా, అది అండి ఇక్కడ. కానీ గురువు దగ్గర అంత వినయం, తల్లిదండ్రుల దగ్గర, పెద్దల దగ్గర ఇవన్నీ నేర్చుకోవాల్సినవి. ఆయన చక్కగా నేర్పాడు ఆ మహర్షి పిల్లవాడికి. ఆ పిల్లవాడు చక్కగా వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాడు. అయితే ఉపనయన సంస్కారం పొందిన వాళ్ళు నమస్కరించేటప్పుడు ప్రవర చెప్పి నమస్కారం చెప్తారు. ఆ సంస్కారం లేని వారు మామూలుగా నమస్కరిస్తారు. ఇది పద్ధతి. నమస్కరించిన వెంటనే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఎలా దీవించాలంటే దీర్ఘాయుష్మాన్ భవ అనాలండి. ఇక్కడ దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాలి. ఇక్కడ ఎందుకు దీర్ఘాయుష్మాన్ భవ అంటారో తెలుసా మీకు? కలకాలం బతికి బాగా తిని 10 మందిని ఏడిపించిన ఆయన అని చెప్పడానికి కాదు. ఇక్కడ ఆయువు అంటే బాగుపడ్డానికి భగవంతుడిచ్చిన అవకాశం. తెలుసుకోండి, ఆయువు అంటే అవకాశం. నీకు